హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమో ఒకసారి చూద్దాము. సో మనం ఏదైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తున్నామో సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంచి కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుందండి. సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమైనా అడిగారా, సో ఎలా అడిగారు, సో ఫ్యూచర్లో అడగడానికి ఎలాంటి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే చాలామంది అభ్యర్థులు సార్ చాలా మంచి కంటెంట్ అందిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మీ సపోర్టు మాకు తెలియచేయండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మీకు ఫ్రీగా అండి. సో ఎటువంటి సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి ఆశించకుండా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి సో అందించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యూపీఐ లావాదేవీలు 870 కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి యూపీఐ మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. సో లాస్ట్ టైం కూడా మనం ఏదైతే మార్చిలో సో మనకి మార్చికి సంబంధించి లాస్ట్ మంత్ అండి 23వ తారీఖు 24వ తారీఖు అలా యూపీఐ గురించి డిస్కస్ చేసామండి. సో ఇక్కడ చూసినట్లయితే యూపీఐ లావాదేవీలు సో 870 కోట్లు అని చెప్పేసి వచ్చింది. సో దీంట్లో చూసినట్లయితే దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు ఈ ఏడాది మార్చిలో అంటే యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అవడం జరిగిందండి. సో కొత్తగా ఫినాన్షియల్ ఇయర్ రావడం జరిగింది. సో 2023-24 ఫినాన్షియల్ ఇయర్లోకి అడుగుపెట్టాం మనం. సో ఇది వచ్చేసరికి లాస్ట్ టైం అండి ఏది మనకి 2022-23 ఉంటుందో అంటే 2022 ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. సో దానికి సంబంధించి 870 కోట్లను అధిగమించాయి. వీటి విలువ 14.05 లక్షల కోట్లుగా నమోదైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా యూపీఐ సేవలో ప్రారంభమైన 2016 తర్వాత ఒక నెలలో నమోదైన అత్యధిక లావాదేవీలు ఇవేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మళ్ళీ టర్మ్స్ వచ్చినాయండి. యూపీఐ గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ అండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా ఫినాన్షియల్ ఇయర్ అనే ఒక టర్మ్ వార్తల్లోకి వచ్చింది. సో ఇవేంటో చూద్దాము. రానున్న పోటీ పరీక్షల్లో వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చో కూడా చూద్దాము. సో దాంట్లో చూసినట్లయితే మనకి 2023 మార్చ్ అండి అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో ఆ టైం నాటికి అంత అవసరం లేదులే కానీ జనరల్గా మనకి 2019 అక్టోబర్లో 100 కోట్ల లావాదేవీలు జరిగినాయని చెప్పేసి 2020 అక్టోబర్లో 200 కోట్లు 2021 జూలైలో 300 కోట్లు అలా అడగడం జరిగిందని. సో మనకి లాస్ట్గా అంటే 2023 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి 31 నాటి ఎండింగ్ నాటికి 870 కోట్లు సో మనకి 870 కోట్లు లావాదేవీలు జరిగినాయండి. ఆ లావాదేవీల యొక్క ఏదైతే మనకి వాల్యూ ఎంత అని అడిగితే మనకి 14.05 లక్షల కోట్లు అండి. సో ఇది వచ్చేసరికి అమౌంట్ కాదండి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి చూసారా అండి, ఆ ట్రాన్సాక్షన్ యొక్క కౌంటింగ్ ఇది 870 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినాయి. అలా జరగడం వల్ల మొత్తం అమౌంట్ సో ఎంత మారిందంట చేతులు 14.05 లక్షల కోట్లుగా నమోదైంది అని చెప్పేసి మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి, అట్ ద సేమ్ టైం ఈ ఫిగర్ ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్ అని ఒక టర్మ్ వచ్చిందండి. సో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అండి. సో మనకి ఏప్రిల్ 1వ తారీఖు టు సో మనకి మార్చ్ 31 ఫినాన్షియల్ ఇయర్ అంటాము. అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఏంటి అంటే మనకి ఏప్రిల్ 1 టు సో మార్చ్ 31. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుందండి, బాగా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు చెప్పేది మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు అంటే మారిందండి. చాలామంది జూలై టు జూన్ అనుకుంటారేమో, అది మారింది మీకు తెలుసు. సో ప్రీవియస్ అండి పాతదైతే మాత్రము జూలై అండి. సో మనకి జూలై టు జూన్ ఉండేది, సో ఇది మార్చారు. సో ప్రజెంట్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ కూడా సేమ్ అండి. సో మనకి ఏప్రిల్ 1 నుంచి సో మార్చి 31 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే ఈ యొక్క ఏప్రిల్ 1 మార్చి 31 ఏ ఫినాన్షియల్ ఇయర్లో చేంజ్ చేశారు అని అడుగుతారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. సో 2020-21 ఫినాన్షియల్ ఇయర్లో ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది. అంతకుముందు పాత ఫినాన్షియల్ ఇయర్ ఏంటి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సో మనకి జూలై అండి, జూలై 31 టు జూన్ 1వ తారీఖు అండి. సో దీన్ని మార్చారు ఏప్రిల్ 1 సో మార్చి 31. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ రెండు ఒకటే. అయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ ఏ సంవత్సరం నుంచి మార్చారు అంటే 2020-21 ఫినాన్షియల్ ఇయర్లో మార్చారు. ఏ కమిటీ ప్రకారం మార్చారు? బీమల్ జలాన్ కమిటీ ప్రకారం మార్చారు, గుర్తుంచుకోవాలి. సో మనకి బీమల్
జలాన్ కమిటీ. సో మనకి బీమల్ జలాన్ కమిటీ ప్రకారం మార్చారు. ఈ బీమల్ జలాన్ ఎవరు అంటే ఆర్బీఐకి గవర్నర్గా చేస్తున్నారు ఒకప్పుడు, గుర్తుంచుకోవాలి. సో మనకి 20వ గవర్నర్గా బీమల్ జలాన్ గారు చేస్తున్నారు. ఈ కమిటీ ప్రకారము 2020-21 ఫినాన్షియల్ ఇయర్ నుంచి మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 సో దీన్ని ఫినాన్షియల్ ఇయర్గా చేసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి మీకు ఫినాన్షియల్ ఇయర్ గురించి చెప్పాను. సో ఈ విధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది 2008లో ఫామ్ అయిందని చెప్పాను. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు వచ్చారంటే దిలీప్ ఆస్బే అనే వ్యక్తి వచ్చారండి. సో మనకి దిలీప్ ఆస్బే అనే వ్యక్తి వచ్చారు, గుర్తుంచుకోవాలి. దీని యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దిలీప్ ఆస్బే అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇది 2008లో ఫామ్ అవడం జరిగింది. ఇది ఎవరి కింద పనిచేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. సో ఏదైతే మనకి యూపీఐ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2016 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఎవరు కంట్రోల్లో ఇది పనిచేస్తుంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాము. ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అందువల్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా మనకి 870 కోట్ల లావాదేవీలు జరిగినాయి. సో దానికి వాల్యూ ఎంత అంటే 14.05 లక్షల కోట్లుగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇదండి మొత్తం ఓవరాల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీ ప్రిపరేషన్ అనేది ఓవరాల్గా ఇలా చదువుకోవాలండి. ఇలా చదువుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. సో రేపు ఎగ్జామ్లో యూపీఐ ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పేసి అని అడగొచ్చు. 2016 నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చింది. అదేవిధంగా మనం డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళే ఏదైతే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి, సో నాచ్ అని చెప్పేసి, ఐఎంపిఎస్ అని చెప్పేసి, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో మనకి మార్చి 30వ తారీఖు దీని గురించి ఒక వీడియో చేయడం జరిగిందండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, మార్చి 30వ తారీఖు. అదేవిధంగా యూపీఐ అనగానే మనం రీసెంట్గా సింగపూర్ కంట్రీతో అండి, బాగా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఏ కంట్రీతో మనం యూపీఐ సేవల్ని ప్రారంభించాము అంటే సింగపూర్ కంట్రీతో ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా సింగపూర్ కంట్రీ వాళ్ళు యూపీఐ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మనీ సెండ్ చేయొచ్చు. ఇక్కడున్న వ్యక్తులు కూడా సింగపూర్ సంబంధించిన వ్యక్తులకి మనీ సెండ్ చేయొచ్చు త్రూ యూపీఐ ద్వారా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఈ యొక్క సేవలని ఏదైతే మనకు లీలుంగ్ అని చెప్పేసి సింగపూర్ పిఎం అండ్ మన మోడీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. రైట్, ఇదని దీనికి సంబంధించిన ఓవరాల్గా డేటా మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి జిఎస్టీ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాము, ఈ జిఎస్టీ అనేది 2017 జూలై 1వ తారీఖు నుంచి భారతదేశంలో అమల్లోకి రావడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే జిఎస్టీ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్గా వసూళ్లు ఎప్పుడైనాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. 2022 ఏప్రిల్లో అవటం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ ఎప్పుడు, సెకండ్ థర్డ్ ఎప్పుడు అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు సో ఫస్ట్ మనకి అసలు జిఎస్టీ గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటో కొంత చూద్దామండి. అసలు జిఎస్టీ గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏమైనా అడిగారా, అడిగితే ఎలా అడిగారు, ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో జిఎస్టీ బేసిక్ తెలుసుకొని ఆ తర్వాత జిఎస్టీ వార్తలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ మనము జిఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఏదైతే మనకి అంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఉండేయండి, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని కలిపి జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ అని చెప్పేసి అడిగితే మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ జిఎస్టీ సంబంధించి ఇది 2017 జూలై 1వ తారీఖు నుంచి అమల్లోనికి వచ్చింది అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో దీనికి ముందు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ కొంత చూద్దామండి. సో ఏదైతే మనకి దీనికి సంబంధించి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంటుందండి జిఎస్టీకి సంబంధించి, వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్, గుర్తుంచుకోవాలి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్గా ఉంది, అంటే థీమ్గా ఉంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2000వ సంవత్సరంలో అసిందాస్ గుప్తా అండి, గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి వాజ్పేయి గవర్నమెంట్ అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అసిందాస్ గుప్తా అనే వ్యక్తి భారతదేశంలో జిఎస్టీని ఫస్ట్ టైం ప్రతిపాదన తీసుకొచ్చారు, గుర్తుంచుకోవాలండి. చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. అసిందాస్ గుప్తా ఇతనే మన భారతదేశంలో జిఎస్టీకి మూలకారకుడు. ఆ తర్వాత 2003లో విజయ్ కేల్కరీ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ కూడా సో ఏదైతే మనకి నేషనల్ లెవెల్లో జిఎస్టీ ఉండాలి అని చెప్పేసి ఆ కమిటీ కూడా సూచించడం జరిగింది. సో ఫస్ట్ ఇదైతే బాగా గుర్తుంచుకోండి, అసిందాస్ గుప్తా. సో ఇతనే అసలు ఫస్ట్ భారతదేశంలో జిఎస్టీ ఉండాలి అని చెప్పేసి ప్రతిపాదించినటువంటి వ్యక్తి 2000 సంవత్సరంలో. సో ఎవరు అప్పుడు
పీఎంగా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క విజయ్ కేల్కరీ కూడా నేషనల్ లెవెల్లో జిఎస్టీ ఉండాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది 2003వ సంవత్సరంలో. ఆ తర్వాత 101వ రాజ్యాంగ సవరణ ద్వారా సో మనకి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మనకి చిదంబరం గారు కొన్ని మార్పులు చేర్పులు చేసి రాష్ట్రాల వినతి మేరకు కొంత మార్పులు చేర్పులు చేసిన పిదప దీనికి సంబంధించి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా అండి. సో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ యొక్క ఇయర్ కూడా బాగా గుర్తుంచుకోండి. రాష్ట్రపతి గారు ఎప్పుడు దాన్ని ఆమోదించారంటే 2016 సెప్టెంబర్ 8. సో అదేవిధంగా చూసినట్లయితే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ ఏంటి అంటే 0. సో మనకి 0% అంటే కొన్ని వస్తువుల మీద జిఎస్టీ లేదు అని దాని మీనింగ్. కొన్నిటి మీద 5%, 12%, 18%, 28%. అంటే జిఎస్టీ మ్యాక్సిమం మన భారతదేశంలో 28%గా ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మొత్తం 5 స్లాబ్లు ఉంటాయి. ఒకటి 0%, 5%, 12%, 18%, 28%. ఇవి జిఎస్టీ యొక్క స్లాబ్ రేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏదైతే జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు జిఎస్టీ వల్ల నష్టపోతాయో ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఫస్ట్ 3 సంవత్సరాలు 50% చేస్తాము, ఆ తర్వాత 25%, ఆ తర్వాత 25%, అట్లా 100% చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పడం వల్ల సో కొన్ని రాష్ట్రాలు ఇంకా నష్టపోయాయి కాబట్టి మాకు కంపెన్సేషన్ గడువు పొడిగించాలి అని చెప్పేసి చెప్పారండి. యాక్చువల్గా ఈ యొక్క జిఎస్టీ కంపెన్సేషన్ గడువు అనేది 2022 అండి. సో మనకి 2022 మార్చితోనే అయిపోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జిఎస్టీ కంపెన్సేషన్ ఏ ఇయర్ వరకు పొడిగించిందని ఎగ్జామ్లో అడిగితే మీరు 2026 మార్చి దాకా పొడిగించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అండి. మీకు ఎక్కడా కూడా దొరకవు. ప్రీవియస్ ఎగ్జామ్ని చెక్ చేయండి. మీకు వాట్ ఈజ్ వాట్ మార్కెట్లో మీరు చూసేటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వీటికి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని సో ఎక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ఎవరు ఎన్ని పాయింట్లు బాగా కవర్ చేస్తున్నారు, సో ఇవి మనకి ఉపయోగపడుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, మీరు పాస్లో ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు గన్ షాట్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అందించడం జరుగుతుందండి. సో చూడండి, జిఎస్టీకి సంబంధించి కంపెన్సేషన్ అని చెప్పేసి అంటారండి. సో లోటును భర్తీ చేయటం అంటారు. దీన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారంటే 2026 మార్చి దాకా పొడిగించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎందుకు ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అంటే జిఎస్టీ తీసుకురావడం వల్ల ఏదైతే రాష్ట్రాలు నష్టపోయాయో ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారు అంటే మనకి జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు ఉండటం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఈ యొక్క జిఎస్టీ భవన్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో జిఎస్టీ అనేది ఏ బాడీ అని ఎగ్జామ్లో అడుగుతారు. జిఎస్టీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుంచుకోవాలి. సో ఇట్ ఈజ్ ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు హెడ్గా ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్. ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఉండడం జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్ ప్రజెంట్ హెడ్ ఎవరు ఉన్నారంటే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి 49 సమావేశాలు జరగడం జరిగిందండి. సో 50వ జరగడానికి సిద్ధంగా ఉంది, గుర్తుంచుకోవాలి. సో లాస్ట్ టైం కూడా వర్చువల్గా జరగడం జరిగిందండి. సో ఏదైతే మనకి కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే విషయంలో వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క జిఎస్టీని విధిస్తూ ఉంటారు. సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే సో ఏదైతే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయింది కాబట్టి మార్చిలో అంటే 2023 మార్చిలో మొత్తం జిఎస్టీ వసూలు ఎంత అయినాయి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయండి. ప్రతి నెల ఇలా జిఎస్టీకి సంబంధించిన వసూళ్లు అనేవి పబ్లిష్ చేయబడుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే జిఎస్టీ 2017 జూలై 1వ తారీఖున వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్గా మనకి ఏ మంత్లో జిఎస్టీ వసూళ్లు జరిగినాయి అంటే 2022 ఏప్రిల్ అండి. బాగా గుర్తుంచుకోండి, 1,67,650 కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి 1,67,650 కోట్లు ఈ యొక్క జిఎస్టీని కలెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2022 ఏప్రిల్ నాటికి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి అండి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే సెకండ్ హయ్యెస్ట్ ఎప్పుడు అని ఎగ్జామ్లు అడిగితే మొన్నటిదాకా మనం ఏం చదువుకున్నామంటే సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసరికి జనవరి 2023లో అండి. సో 1,55,922 కోట్లు అని చెప్పేసి చదువుకున్నాము. సో ఇప్పుడు దీన్ని రికార్డ్ బ్రేక్ చేసిందండి. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ ఏంటి అంటే
ఏదైతే మనకి 2023 మార్చ్ అండి. సో 1,60,122 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో 1,60,122 కోట్లు అండి. సో ఇది సెకండ్ హైయెస్ట్గా ఉంది. ఇప్పుడు ఇదేమైంది, థర్డ్ హైయెస్ట్గా ఉంది. ఈ మూడు కూడా రానున్న పోటీల్లో మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది సెకండ్ హైయెస్ట్ అండి, సెకండ్ హైయెస్ట్. ఇదేమో ఫస్ట్ హైయెస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఏప్రిల్ 2022 1,67,650 అనేది ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి 1,60,122 కోట్లు సెకండ్. థర్డ్ వచ్చేసరికి 2023 జనవరిలో అండి. సో మనకి 1,55,922 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మొత్తం ఫిగర్ మొత్తం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అండి. సో ఒకటి స్టార్టింగ్లో మాత్రమే గుర్తుంచుకుంటే ఇబ్బంది పడతాడు, రేపు ఏదైనా మొత్తం ఫుల్ ఫిగర్ ఇచ్చాడు అనుకోండి మీరు ఇబ్బంది పడతారు. అందువల్ల సో మొత్తం గుర్తుంచుకోండి. అంతేగాని మీరు 1.67 కోట్లు అని చెప్పేసి లక్షల కోట్లని, 1.55 కోట్లని, 1.6 అని చెప్పేసి అలా గుర్తుంచుకుంటే కొంచెం ట్రిక్కీగా అడిగాడు అనుకోండి ఇబ్బంది పడతారు. అందువల్ల పూర్తిగా గుర్తుంచుకోండి. సో పెద్ద కష్టమేం కాదని గుర్తుంచుకోవడం. ఇక్కడ చూడండి ఒకటి కామనే అన్నిట్లో ఒకటి కామనే. సో ఇక్కడ చూడండి 67, 65 67, 65. సో గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి చూస్తే 55, 92 ఇలా మీరు ట్రిక్ పెట్టుకోండి అండి. ఇక్కడ చూస్తే మనకి 60, 12 అలా గుర్తుంచుకోండి. సో లేకపోతే లాస్ట్లో ఇది గుర్తు ఈజీగానే ఉంటుందని 122 ఉంటుంది. సో 160, 155, 167 అలా ఒకటికి 4 సార్లు చదవండి, ఖచ్చితంగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి జిఎస్టీ వార్తల్లో రావడం జరిగిందండి. రానున్న పోటీ పరీక్షల్లో టాప్ 3 ఏంటి, లేకపోతే టాప్ ఎప్పుడు వచ్చింది, హైయెస్ట్గా ఎప్పుడు వచ్చింది నేను ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇట్లా ఎక్కువగా జిఎస్టీ కలెక్షన్ చేసిన వాటిలో ఏ స్టేట్ హైయెస్ట్గా ఉందంటే మహారాష్ట్ర అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర హైయెస్ట్ జిఎస్టీ వసూళ్లు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. గుర్తుంచుకొని సరిపోతుంది. ఇదండి ఓవరాల్గా మీకు జిఎస్టీ గురించి చెప్పడం జరిగింది. జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు ఉండడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే బండీపూర్ నేషనల్ పార్క్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే బండీపూర్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకలో యొక్క నేషనల్ పార్క్ ఉండడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి 1973లో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ని తీసుకోవడం జరిగింది. సో మన యొక్క జంతువుగా టైగర్ని మనం డిక్లేర్ చేయడం జరిగిందండి. మన నేషనల్ యానిమల్గా 1973లో టైగర్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అడాప్షన్ చేసుకున్నాము. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అండి. సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము మనము ప్రాజెక్ట్ టైగర్ దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు తీసుకొచ్చాము అంటే 1973 ఏప్రిల్ 1వ తారీఖున అప్పటి ఎవరైతే మనకు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉంటారో సో ఆమె ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి బండీపూర్ దీనికి సంబంధించి ఒక టైగర్ రిజర్వ్ అనేది మొత్తం 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో The Bandipur completed 50 years as a project tiger reserve on Saturday. It was on April 1st, 1973. Then the Prime Minister Indira Gandhi launched the flagship conservation program. So Bandipur had 12 tiger reserves when Project Tiger was announced. Now the reserve was over 120 బిగ్ క్యాట్స్. సో ఏదైతే మనకి ఫస్ట్లో అండి 1973లో దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేసిన తర్వాత సో అప్పట్లో స్టార్టింగ్లో 12 టైగర్స్ మాత్రమే ఉండేవంటండి. సో ఇప్పుడు వచ్చేసరికి దగ్గరగా 120 టైగర్స్ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. గుర్తుంచుకోండి ఏదైతే మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటుందో సో ఇక్కడ ఏదైతే మనకి ఇండియా సంబంధించి ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటుందో ఈ వెస్టర్న్ ఘాట్లో లార్జెస్ట్ మనకి ఏదైతే నేషనల్ పార్క్ ఏంటి అంటే బండీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. బండీపూర్ నేషనల్ పార్క్. సో మనకి బండీపూర్ నేషనల్ పార్క్ అనేది పెద్దదే. సో దాంట్లోనే కొంత పార్ట్కి టైగర్స్గా కేటాయిస్తూ ఉంటారండి. దాన్నే మనము బండీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా టైగర్ రిజర్వ్ అనే అంశం ఇక్కడ వచ్చింది కాబట్టి భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే మనకి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, మనకి తెలంగాణలో ఉంటుంది. అదేవిధంగా స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అని మీరు ఎగ్జామ్లో అడిగితే బోర్ టైగర్ రిజర్వ్, బోర్ గుర్తుంచుకోవాలి, బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉంటుంది, గుర్తుంచుకోవాలండి. బోర్ టైగర్ రిజర్వ్ అతి చిన్న టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంటుంది, గుర్తుంచుకోవాలండి. సో దీని గురించి చూసినట్లయితే టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 years ఒకసారి చేస్తూ ఉంటారు. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ అని అడిగితే పాంథెరా టిగ్రిస్ అండి, పాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి అంటాము. టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూలై 29 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
చూసినట్లయితే రీసెంట్గా ఇటీవల కాలంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే రానున్న పోటీ పరీక్షల్లో బండీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎటు ఇక్కడ మనకి కర్ణాటక వార్తల్లోకి వచ్చింది కాబట్టి దండేలి నేషనల్ పార్క్ కానివ్వండి, బండీపూర్ నేషనల్ పార్క్ కానివ్వండి, బన్నెరగట్ట నేషనల్ పార్క్ కానివ్వండి, నాగరహోల్ నేషనల్ పార్క్ కానివ్వండి, కుద్రముఖ్ నేషనల్ పార్క్ కానివ్వండి, అన్షీ నేషనల్ పార్క్ కానివ్వండి, భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఇవన్నీ మనకి కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి నిన్నగాక మన వీడియోలో కూడా మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే మనకి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి డిస్కస్ చేసాం, అదేవిధంగా ఏదైతే మనకి కొరింగా తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ చూస్తే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కానివ్వండి, పాపికొండలు నేషనల్ పార్క్ కానివ్వండి, సో అదేవిధంగా రోళ్లపాడు కానివ్వండి, అదేవిధంగా గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నవే. ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి ఒక బిట్టు మళ్ళీ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, సరిపోతుంది. రైట్, ఎందుకు వచ్చిందంటే బండీపూర్. సో 50 years కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హర్యానా బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్. చూడండి, సో 100% విద్యుతీకరించారంట ఈ యొక్క రైల్వే నెట్వర్క్ని. సో ఏదైతే మనకి హర్యానా స్టేట్లో ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మొత్తము విద్యుతీకరించారు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే మనకి పైన విద్యుత్ తీగలు ఉంటాయో సో ఈ యొక్క విద్యుత్తో నడిచే మొత్తము లైన్స్ మొత్తము విద్యుత్తో నడిచేవే ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఏ స్టేట్లో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది ఈ యొక్క రైల్వే నెట్వర్క్లో అంటే హర్యానా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క హర్యానా వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. రానున్న పోటీ పరీక్షల్లో ఫస్ట్ ఏంటి 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్ కలిగింది ఏంటి అంటే హర్యానా, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క హర్యానాలో 13,675 కిలోమీటర్లు, బాగా గుర్తుంచుకోండి, 13,675 కిలోమీటర్లు మొత్తం రైల్వే నెట్వర్క్ ఉంది. ఆ రైల్వే నెట్వర్క్ని ఏదైతే మనకి విద్యుత్తీకరించడం అంటే ఎలక్ట్రిఫికేషన్ చేయడం, సో మొత్తం 12,134 కోట్లు ఖర్చు అయిందండి. ఈ పాయింట్ ఒకటి బాగా గుర్తుంచుకోండి. మొత్తం హర్యానాలో 13,675 కిలోమీటర్ల దీనికి సంబంధించి రైల్వే నెట్వర్క్ ఉంది. దాన్ని విద్యుత్తీకరించడానికి అంటే ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి 12,134 కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది హర్యానా ఫస్ట్ అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని టార్గెట్స్ ఉంటాయండి. ఆ టార్గెట్స్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ రైల్వేస్ కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో అవేంటో మనం గన్ షాట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో ఒక బిట్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టార్గెట్స్ ఏంటో చూడండి. రైల్వేకి సంబంధించి పర్టికులర్గా చూసినట్లయితే మనకి ఏదైతే 100% బ్రాడ్ గాజ్ ఎలక్ట్రిఫికేషన్ 2023 డిసెంబర్. సో మనకి బ్రాడ్ గాజ్ అని చెప్పేసి ఉంటుందండి. సో అసలు ఏంటి బ్రాడ్ గాజ్ ఫస్ట్ చూడండి. అసలు ఏంటి సార్ బ్రాడ్ గాజ్ అంటే? సో మనకి నేరో గాజ్ అని చెప్పేసి మనకి జనరల్గా 3 రకాల గాజులు ఉంటాయండి. అంటే మనకి ఏదైతే ఇక్కడ పట్టాలు ఉంటాయో ఈ యొక్క రైలు పట్టాలండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ నేరో, సో మనకి నేరో గాజ్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే మనకి ఈ పట్టాకి చాలా తక్కువ విడుతుంటుంది అనమాట. వీటిని నేరోస్ అని చెప్పేసి అంటారండి. నేరో గాజ్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మీటర్ గాజ్ అని చెప్పేసి అంటారండి, మీటర్ గాజ్. సో ఈ యొక్క నేరో గాజ్ వచ్చేసరికి 976 మిల్లీమీటర్లుగా ఉండేదండి. సో ఇది వచ్చేసరికి ఏదైతే మనకి ఈ యొక్క మీటర్ గాజ్ ఉంటుందో 1000 అండి, 1000 మీటర్స్గా ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనమంతా భారతదేశంలో మ్యాక్సిమం అండి 90% బ్రాడ్ గాజేనండి, బ్రాడ్ గాజే ఉంది. సో వీటి యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దీని యొక్క విడ్త్ అనేది సో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి పట్టాలకి మధ్య విడ్త్ ఎక్కువగా ఉంటుందో సో మనకి ఏదైతే ఫంక్షనింగ్ స్మూత్గా అవడం కోసము, ఫాస్ట్గా వెళ్ళటం కోసము, ఏదైతే మనకి సరుకును రవాణా చేయడానికి ఈజీగా ఉంటుంది, యాక్సిడెంట్ కూడా చాలా తక్కువగా అవుతాయని చెప్పేసి ఇప్పుడు భారతదేశంలో మొత్తం బ్రాడ్ గాజ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క బ్రాడ్ గాజ్ వచ్చేసరికి మనకి 1676 మీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించిన విడ్త్. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో యొక్క బ్రాడ్ గాజ్ రూట్స్ మొత్తాన్ని ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుతీకరించాలని చెప్పేసి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నారు అంటే ఈ సంవత్సరమే 2023 డిసెంబర్ కల్లా పూర్తిగా చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. సో మీ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అంటే 0
కర్బన ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పర్టికులర్గా రైల్వేస్ ఎప్పుడు అని అడిగితే 2030 గుర్తుంచుకోండి, 2030. సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ రైల్వేస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 100% రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్. సో భారతదేశంలో మొత్తం అండి, సో మొత్తాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంది అంటే 2024, అంటే నెక్స్ట్ ఇయర్ గుర్తుంచుకోండి అండి. ఇప్పటివరకు భారతదేశంలో మొత్తము ఎంత శాతం అన్ని మనకి ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, విద్యుతీకరించారు అంటే 2023 జనవరి 1వ తారీఖు నాటికి 85% అండి. 85% అనేది యొక్క రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ చేశారు గుర్తుంచుకోండి. అంటే రేపు ఫ్యూచర్లో దీనికి సంబంధించి పెట్రోల్తో డీజిల్తో నడిచేవి ఉండవు, ఓన్లీ ఎలక్ట్రిక్స్తో ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఏదైతే మనకి పవర్తో ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి అంటామండి, పవర్తో నడిచేవి అండ్ హైడ్రోజన్తో నడిచేవి మాత్రమే ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడి నుంచి రేపు మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మనకి రైల్వే మినిస్ట్రీగా అశ్విని వైష్ణవ్ గారు ఉండటం జరిగింది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి ఈరోజు పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అండి, ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అనే ఒక సంస్థ, దీన్నే ఆర్టోన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారు. దీన్నే ఏదైతే మనకి ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంటుందండి, దీన్నే ఆర్టోన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసరికి మనకి కెనడా మాంట్రెల్లో దీని ప్రధాన కేంద్రాలయంగా ఉంది, కెనడా కంట్రీకి సంబంధించింది. సో వీళ్ళ ప్రకారం చూసినట్లయితే భారత్ అనేది 144వ స్థానంలో నిలిచింది అని చెప్పి చెప్తున్నారండి. గత ఏడాది అయితే మాత్రం 138, బట్ ఇంకా చూడండి అంటే మరీ దిగజారిపోయింది పరిస్థితి. సో మనకి 144వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి అంటున్నారు, 6 స్థానాలు దిగజారిపోయింది అని చెప్పేసి అంటున్నారండి. 2022 అయితే మాత్రం 138వ స్థానంలో ఉంది, 2023 నాటికి అది 144వ స్థానానికి వెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. సో ఏదైతే మనకి మొబిలిటీ స్కోర్ అనేది 70గా ఉంది అని చెప్పేసి అంటున్నారండి. అసలు మొబిలిటీ స్కోర్ అంటే ఏంటి అంటే, మొబిలిటీ స్కోర్ అంటే ఏవైతే మనకి వీసా లేకుండా ఆ దేశాల్లోనికి వెళ్ళొచ్చండి. సో మనకి వీసా లేకుండా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత వాళ్ళు వీసా ఇవ్వడం, ఇలాంటి కంట్రీస్ని మొబిలిటీ స్కోర్ అని చెప్పేసి అంటారు. వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి 144వ స్థానంలో ఉన్నాం. సో మొబిలిటీ స్కోర్ అత్యధికంగా ఉండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అంటామండి, 181 స్కోరు, ఇది ఫస్ట్ స్థానంలో నిలిచిందండి. అంటే ఏదైతే మనకి ఈ యొక్క ఆర్టోన్ క్యాపిటల్ ప్రకారము టాప్ 3లో ఉన్న దేశాలేంటి యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్లో అంటే ఫస్ట్ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్వీడన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో థర్డ్ వచ్చేసరికి జర్మనీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవి టాప్ 3 కంట్రీస్. అంటే మనకి ఏదైతే మనకి దీనికి సంబంధించి వీసా లేకపోయినా సరే ప్రయాణాన్ని చేయొచ్చు, దాన్నే మనకి మొబిలిటీ స్కోర్ అని చెప్పేసి అంటాము. అంటే జనరల్గా మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే వీసా ఖచ్చితంగా కావాలండి. సో ఆ వీసా లేకపోయినా మనం వెళ్ళొచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తారు. సో అలాంటి కంట్రీని మొబిలిటీ స్కోర్ అని చెప్పేసి అంటారు. టాప్ 3లో ఇవి ఉన్నాయి. మన ఇండియా స్థానం 144వ స్థానంలో ఉంది. సో మనకి వరెస్ట్ దీంట్లో మనకి వరెస్ట్గా ఏది ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది గుర్తుంచుకోవాలండి. మనకి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వరెస్ట్గా ఉంది గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫర్మ్, సో దీన్నే మనం ఆర్టోన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోవాలి. ఇది కెనడా మాంట్రెల్లో ఉంటుంది, ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో దీనికి చూసినట్లయితే మనకి మొత్తము 199 కంట్రీని బేస్ చేస్తే మనకి 144వ స్థానంలో వచ్చింది. లీస్ట్గా ఏ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. అలా కాకుండా మీరు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి చదివే ఉంటారు గుర్తుంచుకోండి అండి. ప్రతి 3 నెలలకు ఒకసారి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి జనరల్గా మీకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి, ఏంటి పాస్పోర్ట్ ఇండెక్స్లు అని. బాగా గుర్తుంచుకోండి, ఆర్టోన్ క్యాపిటల్ ఇది వచ్చేసరికి ఏదైతే మనకి కెనడా మాంట్రెల్ కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దీని ప్రకారం అయితే 2023లో 144వ స్థానం. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి అంతకుముందు అయితే మాత్రం 138వ స్థానం. దేనికి సంబంధించింది ఆర్టోన్ క్యాపిటల్. అలా కాకుండా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది UK కంట్రీకి సంబంధించిందండి. బాగా గుర్తుంచుకోవాలి, ఇది UK కంట్రీకి సంబంధించింది. వీళ్ళ ప్రకారం అయితే మాత్రము టాప్ 3లో ఫస్ట్ జపాన్ ఉంది, సెకండ్ సింగపూర్ సౌత్ కొరియా గుర్తుంచుకోవాలి, సెకండ్ ప్లేస్ని షేర్ చేసుకుంటున్నాయి. థర్డ్ వచ్చేసరికి జర్మనీ. ఇవి టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోవాలి. సెకండ్ ప్లేస్ ఏంటి అంటే సింగపూర్ అండ్ సౌత్ కొరియా సెకండ్ ప్లేస్ని షేర్ చేసుకుంటున్నాయి. థర్డ్ జర్మనీ ఉంది. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రతి 3 నెలలకి ఇది పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి దీనికి సంబంధించిన డేటా అండి. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి ఇంకో డేటా మనకి రావచ్చు. సో నెక్స్ట్ మంత్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. సో దీన్ని చూసినట్లయితే మన ఇండియా
ర్యాంక్ చూసినట్లయితే 85వ ర్యాంక్ అని గుర్తుంచుకోవాలండి. 85వ ర్యాంక్ ఫస్ట్ క్వార్టర్లో ఎంత అని అడిగితే సో దీనికి సంబంధించి 2023 సంబంధించి ఫస్ట్ క్వార్టర్లో అయితే మాత్రం 85వ ర్యాంకులో ఉన్నాము. సో మొత్తం 59 డెస్టినేషన్స్కి వితౌట్ వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు అండి. అదే జపాన్ వాడు అయితే మాత్రం 193 కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం దీన్ని 199 కంట్రీస్ టార్గెట్ అని పరిగణలోకి తీసుకుంటే ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు 193 కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు. దాంట్లో జపాన్ ఫస్ట్గా ఉంది. దీంట్లో ఏదైతే మనకి ఆర్టోన్ క్యాపిటల్ ఉందో దాంట్లో అయితే మాత్రం యుఏఈ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుర్తుంచుకోవాలి, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మనం ఒకసారి బీడీఎల్ వార్తల్లో రావడం జరిగిందండి. భారత్ డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మనకి ప్రధాన కేంద్రాలయం హైదరాబాద్ మన తెలంగాణలో ఉంది. దీనికి సంబంధించి హెడ్ ఎండి అండ్ సిఓ ఒక వ్యక్తి వచ్చారండి, రాధాకృష్ణ గారు రావడం జరిగిందండి. అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రజెంట్ ఆయన డైరెక్టర్గా ఉన్నారు. సో అతనికే మనకి ఎండి అండ్ సిఇఓగా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. యాక్చువల్గా ఇది 1970లో దీన్ని ఫామ్ చేశారండి. సార్ ఏం చేస్తుంది సార్ ఈ యొక్క బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్? డిఆర్డిఓకి సంబంధించి వెపన్స్కి సంబంధించి కానివ్వండి, బాంబ్స్కి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటి వాటిని అవి తయారు చేస్తూ ఉంటారండి. విడి భాగాలు కానివ్వండి, ఇలాంటివి డిఆర్డిఓకి సంబంధించి ఇస్రోకి సంబంధించినటువంటివి విడి భాగాలన్నీ అక్కడ తయారు చేస్తూ ఉంటారు అని గుర్తుంచుకోండి. హెడ్ క్వార్టర్ తెలంగాణ హైదరాబాద్. ఎప్పుడు ఫామ్ చేశారంటే 1970లో ఫామ్ చేశారు. దీనికి సంబంధించి ఎండి అండ్ సిఇఓ కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆయన మనకి రాధాకృష్ణ. సో ఎవరి ప్లేస్లో రాబోతున్నారంటే సిద్ధార్థ మిశ్రా అని చెప్పేసి ప్రజెంట్ ఆయన యొక్క పదవీ కాలం అయిపోయిందండి, పదవీ విరమణ చేశారు. ఆయన ప్లేస్లోకి మనకి రాధాకృష్ణ రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ప్రజెంట్ ఆయన డైరెక్టర్గా ఉన్నారండి. సో డైరెక్టర్కి దాంతో పాటుగా అడిషనల్గా మనకి ఈ యొక్క సిఎండి బాధ్యతలు అతనికి అప్పగించడం జరిగింది. గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మరోసారి అన్ఎంప్లాయ్మెంట్ గురించి న్యూస్ రావడం జరిగిందండి. సో అన్ఎంప్లాయ్మెంట్ కోసం ప్రతి నెల ఎంత మనకి భారతదేశంలో నిరుద్యోగత రేటు ఉంది అని చెప్పేసి మనకి సిఎంఐఈ అని చెప్పేసి చెప్తామండి. సో సిఎంఐఈ అని చెప్పేసి చెప్తాం. సో సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంటామండి. సో వీళ్ళు ప్రతి నెల భారతదేశంలో నిరుద్యోగత రేటు ఎంత ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి రాష్ట్రంలో ఎంత ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, అంటే మార్చి 31 ఎండింగ్ కాబట్టి సో ఖచ్చితంగా దీని గురించి మనకు బిట్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటివి కూడా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే గత కొన్ని ఎగ్జామ్లు అడిగిన దృష్ట్యా కొన్ని ఎగ్జామ్లు అడుగున్నారండి. ఇలా గ్రూప్ 2 కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ అడుగున్నారు. సో అందువల్ల మనం చూసినట్లయితే which states in India have the highest unemployed rate and which have lowest, అంటే ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ప్రతి నెల పబ్లిష్ చేస్తారని చెప్పేసి చెప్పామండి. ఏప్రిల్ 2022, మే 2022, జూన్ 22 ఇవన్నీ అవసరం లేదు. మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2023 మార్చి నాటికి ఇండియాలో మొత్తం నిరుద్యోగత రేట్ ఎంత ఉంది అంటే 7.8గా ఉంది. గుర్తుంచుకోవాలి, 7.8% అండి. ఎవరి ప్రకారము? ఏదైతే మనకి సిఎంఐఈ ప్రకారం అండి. సో సిఎంఐఈ ప్రకారం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం భారతదేశంలో సో మనకి ఓవరాల్గా మార్చి మంత్లో ఎంత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందంటే 7.8. అర్బన్లో ఎంత ఉంది? సో మనకి ఓవరాల్గా అయితే మాత్రం యావరేజ్ ఇంటికి 7.8% ఉందండి ఇండియాలో. సో మనకి ఇండియాలో అదేవిధంగా అర్బన్లో అంటే పట్టణాల్లో ఎంత ఉంది? 8.5% ఉందండి. అదే మనకి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 7.4% ఉంది. గుర్తుంచుకోవాలి. ఇదంతా దేనికి సంబంధించింది? మార్చ్. సో గుర్తుంచుకోవాలండి, మార్చి 2023 డేటా. మనకి క్లూ పాయింట్ ఇదే రేపు ఎగ్జామ్లో. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది యావరేజ్గా అండి. సో ఏ రాష్ట్రాల్లో అధికంగా ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అధికంగా హర్యానా అండి, ఫస్ట్ ప్లేస్ హర్యానాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. తర్వాత రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. థర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా ఉంది. హర్యానా తీసుకున్నట్లయితే 26.8% అనేది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్గా ఉంది, నిరుద్యోగిత ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ తీసుకుంటే 26.4% అక్కడ నిరుద్యోగిత ఉంది. సో అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 23.1% అక్కడ నిరుద్యోగిత రేటు ఉంది. ఇవి టాప్ 3 అండి. ఎందుకంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే దీని మీద అడిగిన ప్రశ్నల సందర్భాలు ఉన్నాయి. అందువల్లే మనం ప్రతిదీ కూడా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకునే మనం చెప్తాం. కరెంట్ అఫైర్స్లో ఏం చదవకూడదో కూడా తెలిసి ఉండాలండి. ఓన్లీ చదవడమే కాదు, ఏం చదవకూడదో కూడా తెలుసుంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి. ఏ పడితే అవి చదవకూడదు కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ ఏదైతే మనకి నిరుద్యోగత రేటు చాలా తక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరాఖండ్ అండి. సో ఈ రెండిట్లో జనరల్గా మనకి 0.8% మాత్రమే అతి తక్కువ
తక్కువగా ఎక్కడుంది అంటే మనకి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఎవరి ప్రకారం అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వీళ్ళ ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ డేటా అంతా 2022 మార్చి నాటిది గుర్తుంచుకోవాలి. సో ప్రతి నెల వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు పర్టికులర్గా దీన్నే మార్చి చదవాలి అంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఏదైతే మనకి యూపీఐ పేమెంట్స్ ఇందాక చదువుకున్న మార్చి నాటికి అలాంటిదే. సో ఇలా అది కూడా గుర్తుంచుకోవాలి. రైట్, ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇవన్నీ మీరు జాగ్రత్తగా శ్రద్ధగా 1కి 2 సార్లు విని నోట్స్ రాసుకోండి. సో మీ సొంతగా మీరు నోట్స్ రాసుకుంటే, ఒకసారి నోట్స్ రాసుకుంటే 10 సార్లు గుర్తుంటుందండి. సో కాన్సన్ట్రేషన్గా రాసుకోండి జాగ్రత్తగా. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.